వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే ప్రాంక్ ఆన్ శ్రీదా. సో ఏం ప్రాంక్ అంటే తను యాన్యువల్ ఎగ్జామ్లో కాపీ కొట్టినట్టు ప్రాంక్. సో రండి మనం వెళ్ళి గోదా చెప్పేద్దాం. హే గోదా. హాయ్ హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గీత, ఏంటిది సడన్ వీడియో? ఏం లేదు గోదా. సో ఏంటిదంటే శ్రీదా పైన ప్రాంక్ చేద్దామని. సో ఇవాళ మనం శ్రీదా పైన అయితే ప్రాంక్ చేయబోతున్నాం. ఏం ప్రాంక్? సో తనకు యాన్యువల్ ఎగ్జామ్స్ అయ్యాయి కదా, సో తను ఎగ్జామ్లో కాపీ కొట్టినట్టు ప్రాంక్ చేద్దాం. ఓకే, తనకి ఏ సబ్జెక్ట్ హార్డ్ ఉంటుంది అంటే మార్క్స్ ఎక్కువ వస్తుంది ఆ సబ్జెక్ట్లోనే, కానీ దాంట్లో మ్యాథ్స్ హార్డ్ ఉంటుంది తనకి. మ్యాథ్స్లో కాపీ చేద్దాం. ఓకే అంటే దాంట్లో శ్రీదా మార్క్స్ ఎక్కువ వస్తాయి, కానీ శ్రీదాకి మ్యాథ్స్లో ఎప్పుడు తక్కువ వస్తుంది. అయితే ఎక్కువ వస్తాయి, అయితే మీరు ప్రతిసారి నువ్వు ఎగ్జామ్ కాపీ చేస్తున్నావా, మ్యాథ్స్ ఎగ్జామ్ అందుకే ఎక్కువ వస్తాయి నీకు రాకపోయినా అని ఒక డైలాగ్ కూడా వచ్చేసింది అప్పుడే నాకు. సో ఏంటిదంటే గైస్, మనం ఏం చేద్దామంటే వాళ్ళ టీచర్తోని కాల్ చేయించినట్టు చేద్దాం. తన టీచర్ కాల్ చేసి తన మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు కాపీ కొట్టినట్టు చేద్దాం. సో ఇప్పుడైతే మనం శ్రీదాన్ని పిలుస్తాం. ఇప్పుడు నేను అయితే గోదా ఈ ఫోన్ ఉంది కదా, దీంట్లో నుంచి వాళ్ళ టీచర్కి కాల్ చేసినట్టు ప్రాంక్ చేస్తుంది. ఎప్పుడు దీంతోనే వీడియో తీస్తాం. ఈసారి మా మమ్మీ ఫోన్కి లింక్ అప్ ఉంది కాబట్టి దాంతో తీద్దామని ఫిక్స్ అయినా. సో గైస్ నేనైతే వెళ్ళి శ్రీదాన్ని పిలుచుకొస్తాను. ఇందులో గోదా కాల్ మాట్లాడినట్టు మధ్యలో ఆడుకునేటప్పుడు వాళ్ళ టీచర్ ఫోన్ చేసినట్టు చేద్దాం. జాన్ ఇప్పుడు స్టార్ట్. హలో టీచర్. గుడ్ ఈవినింగ్ టీచర్. ఏంటి టీచర్ ఇలా కాల్ చేశారు? స్కూల్ అయిపోయింది కదా. శ్రీదా కాపీ చేసిందా? రియల్గానా టీచర్? ఏంది ఇది? తను కాపీ చేయదు కదా. ఏ ఎగ్జామ్లో కాపీ చేసింది? ఆగు, మ్యాథ్స్ ఎగ్జామ్లోనా? నేను తనతో మాట్లాడతాను టీచర్. అవును టీచర్. ఓకే టీచర్. ఓకే బాయ్ టీచర్. వచ్చినావా? పిలుద్దాం అనుకుంటా. ఏంటి నువ్వు కూర్చో. నువ్వు విన్నావా? నువ్వు మాట్లాడి. సో ఏంటి నీకు ఎక్కువ అవుతుందా? శ్రీదా నిన్నే ఎక్కువైతుందా? పిచ్చిగుందా? పిచ్చుడు ఏంది మరి? అది 2 చంపలు వాస్తాయి. కొడతా చెప్తున్నా. కాపీ చేసి మళ్ళీ అంటున్నావా నన్నే? ఏ ఎగ్జామ్? ఏం కాపీ? మ్యాథ్స్ ఎగ్జామ్. ఎక్కువ అవుతుంది బాగా నీకు ఈ మధ్యాహ్నం. ఏంటి కాపీ చేస్తున్నావు? రాకపోతే వదిలేయాలి. సో గాయస్ మధ్యలో ఇలా చేంజ్ చేయమని అనుకోకండి, అంటే అట్లా అన్కంఫర్టబుల్గా ఉంది. సారీ గైస్ దానికి. ఇప్పుడు వీడియో ఎందుకు తీస్తున్నారు? కాపీ ఏంది? మ్యాథ్స్ ఏంది? అవునా? ఏంది కథ అసలు? పిచ్చుందా నీకేమన్నా? నన్ను ఎందుకు కొట్టినావు? ఎందుకు కాపీ కొట్టా? ఎందుకు కాపీ కొట్టాను అసలు? పిచ్చిగా ఉందా నీకేమన్నా? ఏం కాపీ అంటున్నావు? కాపీ చేసి ఏం సబ్జెక్ట్ చేసావు చెప్పు. ఏం సబ్జెక్ట్ చేయడం ఏంది? అన్నీ మంచిగానే రాసిన. అవునా? అవును. ఇప్పుడు టీచర్ కాల్ చేయనా? కాళ్ళకు చూడు. లే కాల్ టీచర్ కాల్ చేసా. కాల్ చేయవే గోదా. భయపడాలా? కాల్ చేస్తా. భయపడాలా? నేను వాటర్ ఎక్కువ అవుతున్నాయి, తగ్గించుకొస్తాం. ఏంది? వార్త ఫోన్ చేసి. హలో టీచర్. హలో టీచర్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అమ్మా. మీరు ఇందాక దేనికో కాల్ చేశారంట కదా, ఒకసారి మీరు ఇంకొకసారి రిపీట్ చేస్తే శ్రీదా పక్కనే ఉంది. ఓకే అమ్మా. శ్రీదా చెప్పండి మేడం. ఎందుకు కాపీ కొట్టావమ్మా? నేను ఎందుకు కాపీ చేస్తా టీచర్తో మాట్లాడేది అదేనా విధానం? నాతో అలానే మాట్లాడతావా? నీకన్నా పెద్ద నన్ను రెస్పెక్ట్ లేదా? స్కూల్లో కూడా ఇంత మాట్లాడతావా? అది వేరే టీచర్స్తో కూడా? సారీ టీచర్. సరేలే చెప్పండి టీచర్. హలో టీచర్. ఎస్. నేను దేని ఎగ్జామ్కి నేనేం కాపీ చేయలేదు టీచర్. ఏ ఎగ్జామ్కి కాపీ చేయలే అన్నది. తెలుగు కూడా రావట్లేదు సరిగ్గా.
నువ్వు మ్యాథ్స్ ఎగ్జామ్లో కాపీ కొట్టావమ్మా. నేను ఎందుకు కాపీ చేసా టీచర్? నేను కాపీ చేయలేదు. కావాలంటే మా ఫ్రెండ్ని అడగండి. అరవింద్ చెప్పాడు, రణవీర్ చెప్పాడు, నేను కాపీ చేయలేదు. తనుశ్రీ చెప్పింది. ఇక్కడనే మీ క్లాస్మేట్తో ఆడుకుంటున్నావు కదా, ఒకసారి పిలుద్దాం. సో గాయ్స్ శ్రీదా క్లాస్మేట్ అయితే ఇక్కడే ఉన్నాడు. ఇక్కడనే ఉన్నాడు ఆడుకోవడానికి. కాపీ చేసిందా లేదా చెప్పు నువ్వు. చేసిందా చూసావా? ఏ ఎగ్జామ్? మ్యాథ్సా? ఓకే నువ్వు వెళ్ళు, నువ్వు ఆడుకో పక్కన. ఓకే సో గాయ్స్ విన్నారు కదా, ఈమె కాపీ కొట్టి ఎక్కువ వేస్తుంది. సో గాయ్స్ ఇప్పుడు చెప్పే టైం వచ్చింది. సో శ్రీదా ఇదంతా ఇప్పుడు చెప్పే టైం వచ్చింది. సో శ్రీదా ఇదంతా ప్రాంక్. అయ్యో అగో వాళ్ళు ఆడుకుంటున్నారు. అదంతా నా ప్లాన్. ఏ శ్రీదే ఇది? అయ్యో 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 అక్కని కొట్టావా? మధ్యలో టీచర్కే ఇవ్వలే, ఇక మాకేం ఇస్తుంది. సరే ఇప్పుడు మనం ఇంతసేపు ఫ్రాంక్ చేసి అలిసిపోయినాం. మనం ఈరోజు ఇప్పుడు మనం గేమ్స్ ఆడుకుందాం, ఓకేనా? నిన్న మేము తొక్కుడు బిల్ల ఆడేది ఉంది, ఆడినాం. ఇప్పుడు అది ఆడుకుందాం. ఇప్పుడు తొక్కుడు బిల్ల ఆడతాం గైస్, చూడండి. ముగ్గు పోయింది ఏంటమ్మా, ఇక్కడ ఆడుకుందాం. మంచి వెదర్ బాగుంది ఈరోజైతే, ఫుల్ బాగుంది వెదర్. ఇది శ్రీదా రివ్యూ ఎలా ఉందో అడుగుదామా? దా మేడం, పొట్టి మేడం చెప్పు, ఇంకా రివ్యూ ఎట్లుంది? ఎట్లున్నావు? సూపర్ కిరాకుంది కదా. నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? మస్తు బాగా అనిపించింది గైస్. ఫ్రాంక్ అన్నాం గైస్, 2 చెంపలు వాసినాయి. నా చెంప వాయలేదు గాయస్, అంతే ఒకటి వాయింది. అప్పుడు నాకు కూడా తాకుతాయి గైస్. అది నేను డైలీ కొడతా గాయస్. ఇంకా వాళ్ళు ముగ్గు పిండేస్తారు. చిన్న బ్రేక్లో నేను మొత్తం తొక్కుడు బిల్ల డ్రా చేసేసి కలుస్తా. సో గైస్ ఇప్పుడైతే మేము తొక్కుడు బిల్ల గీసిన తర్వాత మళ్ళీ మీకు కలుస్తాం. సో గైస్ గోదావరి ఎంత కష్టపడుతుంది చూడండి. ఇది కూడా ఒక పెద్ద కష్టమా? ఓ కంగ్రాట్స్, కంగ్రాట్స్. వేస్ట్ మొకప్ది నాకు ఏం చెప్పట్లేదు ఈ మధ్యన. ఈ మధ్య కాదు, లాస్ట్ ఇయర్ 6th క్లాస్ 7th క్లాస్. చూపియా, ఇగో కోత వచ్చిందో, జరుగు. కూర్చొని ఫోన్ చూస్తుంది చూడండి గైస్. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది గాయస్ బాగా. గాయస్ సమ్మర్ హాలిడేస్కి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ట్రిప్ కన్నా, ఏదన్నా కోచింగ్ కన్నా? మీరు ఏమేమి సమ్మర్ క్యాంప్కి ఏమేమి క్యాంపస్కి వచ్చినారు? సో కామెంట్ చేయండి. మీరు కనుక వరంగల్లో ఉంటే కాస్త మాకు చెప్తారా గాయస్ ఎక్కడ మంచి ప్లేస్? ప్లీజ్ కామెంట్. సో గాయస్ అలాగే మా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో తెలియాలనుకుంటున్నాం. ప్లీజ్ కామెంట్లో మీ ఊరు కామెంట్ చేయండి. సో గాయస్ నేనైతే స్విమ్మింగ్కి షటిల్కి వెళ్దామని అనుకుంటున్నా. సో ఇవాళే కదా స్టార్ట్ అయినాయి సమ్మర్ హాలిడేస్ అని ఆగాను. అయితే ఇంకోటి ఏంటిదంటే నాకు డ్రాయింగ్ ఇంట్రెస్ట్ గాయస్, కాబట్టి డ్రాయింగ్ వచ్చు. బట్ నేను డ్రాయింగ్ క్లాసెస్కి వెళ్దాం అనుకుంటున్నాను. అలాగే మనం 30 days డ్రాయింగ్ చేద్దాం అనుకున్నాం. క్రియేటివ్ ఆర్ట్ సిరీస్ అని ఒకటి చేద్దాం అనుకుంటున్నాం గైస్. సో మీరు ఒకవేళ లైక్ చేశారనుకోండి, అది చేసేస్తాం. ఈ వీడియో కామెంట్లో చెప్పండి ఇంకేమేమి చేయాలో. ఈ వీడియోకి 10 subscribers 100 likes వస్తే మేము చేస్తాం క్రియేటివ్ ఆర్ట్ సిరీస్. రాకపోయినా మాత్రం మేము చేస్తాం గైస్. మీ టార్గెట్ అదే టాస్క్.
ఓకే సో గైస్ అయిపోయింది. ఇప్పుడైతే మేము గేమ్ స్టార్ట్ చేయబోతున్నాం. నేనే కాబట్టి నేనే స్టార్ట్ చేస్తా. గోదా తర్వాత నేను. మా అక్క ఇక్కడ వేస్తుంది ముగ్గు. తను వీడియో తీయట్లే గాయస్, తను వీడియో తీయట్లే గాయస్. ఓవర్ రియాక్షన్. అది ఎడిటింగ్ ఫోను, బట్ మా మమ్మీ ఫోన్కి కనెక్ట్ ఉంటుంది కాబట్టి మేము దీంట్లో వీడియో తీస్తున్నాం, కొంచెం క్లారిటీ ఉంటుందని. ఓకే ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ నేను ఎందుకంటే అందరికన్నా పెద్దదాన్ని. సెకండ్ ఉద్దిత, థర్డ్ శ్రీద. అక్కడ శ్రీద ఏదో ఇందాక వీడియో తీసింది చూడండి, బాగా ఓవరాక్షన్ చేసింది. అంటే ఇది వేరే ఫోన్ చెప్పిన. ఇంకొకటి శ్రీద వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది అన్న కదా, శ్రీద వాళ్ళ ఫ్రెండ్. పాప మా ముగ్గురు ఆడపిల్లల మధ్యలో ఉన్నాడు వీడు. సరే గైస్, సరే గైస్, ఫస్ట్ నేను ఆడుతున్న వాటికి ఉద్విత వీడియో ఇస్తుంది. ఈ గేమ్ బట్టికి మనం ఈ గేమ్ ఎలా గీయాలి. ఓకే వీడియో చూపిద్దాం. సో గైస్ ఇలా అయితే మనం గీసుకోవాలి. మనం 3 బాక్సెస్ గీసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ 4 బాక్సెస్, 2 బాక్సెస్. 4 బాక్సెస్ గీసి దాని మధ్యలో ఇంకో 3 బాక్సెస్ ఇట్లా గీసుకోవాలి. ఇది ఎట్లా గేమ్ ఆడాలో నేను చెప్తా. ఇప్పుడు తను ఆడి చూపిస్తుంది. నేను రూట్ ఇస్తా. ఓకే ఫస్ట్ మనం ఒక రాయి తీసుకోవాలి. 4 మెంబర్స్ ఉన్నవారు 4 రాయలు. అయితే మనం ఫస్ట్ బాక్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం పెద్దగా ఉంది, బాక్సెస్ పెద్దగా గీసిన ఎందుకంటే నాకు కాదు సరిపోతుంది. ఎంత పెద్ద కార్లు గోదావరి సరిపోకపోతే ఎట్లా గేమ్ అవుట్ అయిపోద్ది కదా మళ్ళీ. సో ఇప్పుడు సెకండ్ బాక్స్. లైన్ పైన పడితే వాళ్ళు అవుట్. ఆ లైన్ మధ్యలో పడితే అటు ఎక్కుందా ఇటు ఎక్కుందా, వాళ్ళు పడే బాక్స్కి అటు ఎక్కుందా ఇటు ఎక్కుందా చూసుకోవాలి. ఎక్కుందనుకో మనం ఆడుకోవచ్చు. లైన్ పైన పడితే ఇంకా అవుట్. లైన్ మధ్యలో కట్టే పడితే మరి అవుట్. ఇప్పుడు నేను థర్డ్ బాక్స్ గైస్, నేను ప్రో గేమ్లో థర్డ్ బాక్స్లో కూడా పడిపోయింది. శ్రీదా ఆడావా గేమ్? మరి దా ఇటు ఇక్కడ కూర్చో. ఇప్పుడు నేను ఫోర్త్ బాక్స్కి అయితే గాయస్ ఇది చూడండి, ఒక నిమిషం గోదా. మీరు ఈ 2 బాక్సెస్లలో ఏదైనా తీసుకోవచ్చు. 4th 5th అని వేసుకోవచ్చు, 4th 5th అని 2 బాక్సెస్లలో ఏదైనా వేసుకోవచ్చు. ఈ 4 బాక్సెస్లలో ఏదటన్నా ఉండొచ్చు. ఇది 4, 5 ఉండొచ్చు. ఒకవేళ మళ్ళీ ఇది వేసినాక మనం ఇదే ఏడతా అంటే కష్టం. ఇది వేసినాక ఇదే వేయాలి. ఇంకో బాక్స్ వేయాల్సింది కరెక్ట్గా. సో 5th 6th బాక్సెస్ కూడా అంతే. సో నా గేమ్ ప్రో నేనైతే ప్రో గైస్. ఇది ప్రోనా కాదో తెలుసుకుందాం. సరే ఓ ప్రో కాదు గాయస్, ఇది మీరు చూసాను గాయస్. అవుట్. నేను స్ట్రిక్ట్గా ఉంటే గేమ్లో సంబంధాన్ని పక్క జరగాలి. శ్రీదా నెక్స్ట్. శ్రీదమ్మ వస్తే గేమ్ ఆడదాం. శ్రీదా వస్తావా రావా? సో గాయస్ మన శ్రీదా అయితే వచ్చేసింది. ఒక రాయి తీసుకో అమ్మా. తెలుసు కదమ్మా గేమ్ తెలుసమ్మా. దీని కూడా ప్రో అవుతుంది అనుకుంటా ఈ గేమ్ ఆడే. అంత సీన్ లేదు గైస్. సీదా లైన్ దొక్కితే అవుట్. నా గురించి నీకు తెలుసు. ఇప్పుడు శ్రీదా ఫ్రెండ్ హలో. సో గాయస్ ఇప్పుడైతే ఆడుతున్నాడు. గాయస్ ఆ డిస్టర్బెన్స్కి సారీ. ఇది షాప్ ఏరియా కదా, పక్కన ఆంటీ వాళ్ళంతా అడుగుతున్నారు. సారీ గాయస్. గాయస్ తినైతే ప్రో లెక్క ఆడుతున్నాడు. సో గాయస్ తినైతే రాయి తీసుకోలే, అవుట్ అయిండు. సో గాయస్ ఇప్పుడైతే గో దట్ అవుట్ కావాలని కోరుకోండి. ఎస్ నెక్స్ట్ టైం అవుట్ అవుతుంది. మా అక్క అవుట్ కావాలి. అక్క దీనికి ఏం రావట్లే గాయస్, సో మూసుకొని ఉండు. అక్కడ నేను చీటింగ్ ఏంటి, మీరు కూడా అట్లా చేసుకోవచ్చు బ్యాలెన్స్ కాకపోతే. సో గాయస్ ఇప్పుడైతే తను అవుట్ అయిపోయింది. సార్ నేను ఈ గేమ్ లేక అవుతుంది. ఆ 5 బాక్సెస్ ఓవర్ అయిపోయినది మేము చెప్తాం తర్వాత.
గైస్ అందరి బాక్సెస్ అయిపోయా. ఫస్ట్ నేను, సెకండ్ గోదావరి, ఆ? థర్డ్ శ్రీద, ఫోర్త్ కేసర్ సాయి. సో గైస్ ఫస్ట్ వచ్చాం గైస్. తను వచ్చింది అనుకుంటాను తన కోసం. ఇప్పుడు టైం లేదు. బాయ్ బాయ్, లవ్ యూ.